నేను టాపిక్ ఏం చెప్పాలనుకున్నా అంటే దేవుడు మనలను ఎందుకు ఆ, బ్రతికించుచున్నాడు. దేవుడు మనం ఎందుకు సృష్టించినాడు, దేవుడు మనకు ఎందుకు పోషిస్తున్నాడు అనే అంశం పైన మనం ఈరోజు కొన్ని భాగాలు ఆ, ధ్యానించుకుందాం. అయితే దేవుని వాక్యాలు కొన్ని మనము గమనించుదాం. దేవుడు మనలను ఎందుకు బ్రతికించుచున్నాడు అనగా, మన నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములు నీవు నియమించి ఉన్నావు కనుక, నీ శాసనములు, నీ ఆజ్ఞలను, నీ యొక్క కట్టడలను మనం పాటిస్తూ పరిపాలించుట కొరకు దేవుడు ఆ విధంగా నా ఆజ్ఞలను పాటించు జీవించాలని దేవుడు మనలను బ్రతికించుచున్నాడని వాక్యంలో తెలియజేస్తుంటున్నది. కీర్తన 119 కీర్తన 147 వచనము మనము గమనించినప్పుడు, తెల్లవారక మునిపే ముర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కాబట్టి దేవుని స్వరము, దేవుని మాటలు, దేవుని వాక్యము వినాలని మనం ఆయన మాటల మీద తెల్లవారక మునిపే దేవునికి మనం మొరపెట్టినట్లయితే, దేవుడు మన ఆ ఆలోచనలు, మన హృదయ వాంఛలు మన దేవుడు తీరుస్తాడని వాక్యంలో సెలవిస్తుంటుంది. కనుక దేవాది దేవుడు మనల్ని సృష్టించ సృష్టించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకై, సువార్త సేవ కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మన వాక్యంలో సెలవిస్తుంటున్నది. అదే విధంగా యెషయా గ్రంథము 55:3 చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించుచున్నాడు అనేది ఇక్కడ మనకు కనబడుచుంటున్నది. కనుక మరి ఆ విధమైన ఆ, జీవితం మనము జీవించాలి. యెషయా గ్రంథము 55:3 చెప్పినట్లుగా, చెవియొగ్గి నా యొద్దకు రండి, ప్రజలందరినీ దేవుడు నా యొద్దకు రండి అని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు ఈ భారతదేశంలో ఈ యొక్క ఆ ఆరాధనలో నిజమైన దేవుని యొద్దకు రండి అంటే, అన్య విగ్రహాలకు, వాటి యొద్దకు పోయి అనేకమైన అల్లరితో, ఆటల పాటలతో పాడొచ్చు, గంతులు వేస్తూ, దుంకులాడుతూ ఎన్నెన్నో. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఈ అన్యుల ఆరాధన ఎక్కువైపోయింది. ఇక్కడ చూడు గణేష్లు అవి ఇవి పెట్టి మొత్తం ఊరు మొత్తం సైతాను మారుమ్రోగుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి దేవాది దేవుడు మనం సృష్టించింది ఎందుకంటే, ఆయన మాట విని ఆయన వద్దకు వచ్చినట్లయితే మనము బ్రతుకుతాము అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా మనము ఆ ఇంకొక వచనం చూసుకుందాం. ద్వితీయోపదేశ ఖండం 29 అధ్యాయము, ద్వితీయోపదేశ ఖండం 29 అధ్యాయం 5వ వచనము చదువుతుంటున్నాను, గమనించగలరు. 1వ వచనం కూడా చూడండి. ఇస్రాయేలునందరినీ వినిపించి మోషే ఇస్రాయేలందరినీ పిలిపించి వారితో ఇట్లా, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతా అనగా ఆ గొప్ప శోధనలను, సూచన క్రియలను, మహత్కార్యములను మీరు కనులార చూచితిరి. ఆయనను ఆయనను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములో నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలి పోలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలను మరి మోషే అరణ్య మార్గంలో 40 సంవత్సరం నడిపించినప్పుడు, మరి దేవుడు వారిని సృష్టించి వారిని ఏర్పరచుకొని వారికి ఈ విధముగా నేను మిమ్మలను ఏ విధముగా 40 సంవత్సరాలు బ్రతికించితే కూడా మీకు ఎలాంటి హాని అపాయము కలగకుండా
నేను మిమ్మల్ని కాపాడినాను, నేను మిమ్మల్ని పోషించినాను, నేను మిమ్మల్ని రక్షించినాను అని ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు. 5వ వచనంలో నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో విడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలి పోలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు, ఇప్పుడు ఒకరొకరికి 60, 70, 80 ఏళ్ళ వరకు వస్తుంటున్నాయి కనుక దేవాది దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించుచున్నాడు, ఎందుకు సృష్టించుచున్నాడు అన్నప్పుడు మనము దేవుని కొరకు మరి ఏ విధముగా జీవించాలి, దేవుని పట్ల మనం ఆయనకు అంగీకార యోగ్యముగా, ఆయనకి ఇష్టముగా ఏ విధముగా మనం జీవించాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. కీర్తన 42వ కీర్తన మొదటి వచనము చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. కీర్తనలు 42 ఫస్ట్ వచనం. కీర్తన 42 మొదటి రెండు వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. కాబట్టి ఈ 42వ కీర్తన మనం 2 వచనాలు గమనించినట్లయితే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మరి జంతువులు, పశువులు మరి ఏ విధంగా అయితే తూపకు నీళ్లకు ఆశపడతాయో, త్రాగాలి, మంచి నీళ్ళు తాగాలి, దాహం తీర్చుకోవాలని ఏ విధంగా అయితే ఆశపడతాయో, ఆ విధంగా ప్రభు ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని ఇందులో తెలియబడుచున్నది. కనుక మనము ఈ లోకంలో దేవుడు మనం బ్రతికించుచున్నాడు అంటే ఆయన కొరకు మన ప్రాణాలు ఆశపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని స్వరము, దేవుని ముఖ దర్శనము, దేవుని కంఠస్వరం మనం వినాలని దేవుని యందు పెందలకడ లేచి మనం మొరపెడుతున్నాము. కాబట్టి దేవుడు మనకు ఆ విధముగా మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరుచు దేవుడై ఉంటున్నాడు. మనం కీర్తన 16 వచనం గమనించినట్లయితే నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుతురు గాక. దేవుని ఎవరైతే ఉదయకాలం లేచి ఆయన వెతుకుతారో, ఆయన సన్నిధిన, ఆయన ప్రార్థన సహవాసంలో మనము పాల్గొంటాము, దేవుడు వారందరినీ ఉత్సహించి సంతోషించుదురు గాక అని వాక్యం సెలవిస్తబడుతుంది. అదేవిధంగా నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరు. కాబట్టి దేవుని రక్షణను, దేవుని ప్రేమించువారు, దేవుని ఆజ్ఞలను గైకొన్న వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉందురని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపరుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణపరుచున్నది. కాబట్టి నిజమైన దేవుని, జీవం గల దేవుని మనం ఆయన మాట స్వరం వినాలని మనం ఆశపడుచు ఆయన మనను ఆ విధముగా బ్రతికించుచున్నాడు. అయితే జీవము గల దేవుణ్ణి ఆరాధించండి, ప్రేమించండి అంటే ఈ లోకంలో జీవం లేని విగ్రహారాధన ఎక్కువైపోయి మరి మనుష్యులు ఆ విధముగా జీవిస్తూ సైతాన్ మార్గంలో వెళ్ళుచుంటున్నారు. అదే విధముగా మనం ఇంకొక వచనం చూసుకుందాం. ఆ రోమపత్రిక 19వ అధ్యాయము ఆ మత్తయి సువార్త 28, 19, 20 చూసుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు చదువుతున్నాను, గమనించగలరని మనవి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుము. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో బ్రతికించుచున్నాడు? దేవుడు మనకు ఎందుకు ఈ లోకంలో ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు? ఇశ్రాయేలు 40 సంవత్సరం అరణ్యంలో నడిపిస్తూ మరి ఆ విధముగా దేవుడు వారిని పోషించి వారికి సహాయం చేస్తూ వాళ్ళను బ్రతికిస్తుంటే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకముగా ఆయనపై సనుగుచు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆ విధముగా మరి వారు ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకొన్న వలెనని వారికి బోధించుడి. మరి దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఎందుకు పోషిస్తున్నాడు? ఎందుకు మనల్ని రక్షిస్తున్నాడు? ఎందుకు ఆయన మనల్ని దీవిస్తున్నాడు? ఎందుకు మనకు ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే మనము మనకు ఏ సంగతులైతే శిష్యులకు ఆయన చెప్పబడి ఉన్నవో ఆయా సంగతులను మీరు వెళ్ళి సమస్త ప్రజలకు ఆ విధముగా మీరు చెప్పి వారిని యేసు ప్రభు యొక్క శిష్యులుగా చేయండి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మత్తయి సువార్త 28:19-20లో చెప్పినట్లుగా మరి దేవుడు మనల్ని బ్రతికిస్తుంటున్నాడు. మనము ఆ దేవుని పట్ల దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామని మనమే మన హృదయాలలో ఏమంటారు ఆలోచించుకోవాలి. కాబట్టి దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు మన ప్రాణాలు ఆశపడాలి. దేవుడు చెప్పినట్లుగా మనం ఆ విధముగా మరి మత్తయి సువార్తలో చెప్పినట్లుగా మనం యేసు ప్రభువును గురించి ఇతరులకు చెప్పుచూ సమస్తమైన ఆ ప్రజలను ఆయన శిష్యులుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ విధమైన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి మరి వారిని రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చి యేసు ప్రభువు గురించి చెప్పి వారిని రక్షణ మార్గంలోనికి తెచ్చి బాప్తిసాలు ఇప్పించి దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరింపజేసినట్లయితే మనము ఆ విధముగా జీవిస్తామని దేవుడు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. ఇంకొక వచనం మనం గమనించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక నేను చదువుతుంటాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 చదువుతుంటున్నాను, గమనించగలరని మనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుడు మనం మహాశక్తిని అనుగ్రహించి మనం బ్రతికిస్తున్నందుకు మనల్ని పోషిస్తున్నందుకు ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమైన నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనుడి. కాబట్టి మనం ఈ విధముగా మనం గమనించినట్లయితే ఎఫెసీ 6:10-11లో మనం గమనించినట్లయితే తుదకు మనందరం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని సెలవిస్తుంటారు. 11వ వచనం మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంటుంది. కనుక మనము ఆ విధముగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుడు మరి మన జీవితాలలో దేవుడు మనం బ్రతికిస్తూ పోషిస్తూ అనేక విధాలుగా మనల్ని ఆయన ఇంతవరకు కాపాడుతూ రక్షిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనుక దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు మనం ఏం చేయాలి అనేది మన ఆలోచనలో ఉంటుంది. కనుక మనము ఇంకొక వచనము గమనించుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రుక్కించును. కాబట్టి దేవుడు రోమా పత్రికలో ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. 16:20లో సమాధానకర్త దేవుడు, మన దేవుడు సమాధానకర్త, శాంతిపరుడు, కరుణామయుడు, కృపగల దేవుడు, సర్వశక్తిమంతుడు ఏమంటున్నాడంటే సాధారణ మీ కాళ్ళకు శీఘ్రముగా చితక త్రొక్కించును అని సెలవిస్తుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. కాబట్టి మనము సాతాను మన కాళ్ళ క్రింద తొక్కించగల శక్తి గల సర్వశక్తిమంతుడు దేవుడు మనకు ఆయన మహాశక్తిని మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. కనుక మనం ఆ విధముగా దేవుని కొరకు ఆశపడుచు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని కొరకు మన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడి మరి ఆ విధంగా జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మరి ఎందరో భక్తులు తన ప్రాణాలను త్యాగం చేసి, ప్రాణాలను అర్పించి యేసు ప్రభువును ప్రకటించుటకు అనేక ప్రాంతాల్లో మరి యూదయ, గలిలయ, సమరయ దేశాలలో మరి ఆ రోజు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిష్యులు ఆ విధముగా దేశ దేశాలకు, ఖండాలకు మరి వాళ్ళు వెళ్ళి యేసు ప్రభువును ప్రకటిస్తుంటుండగా అప్పుడు ఆ కాలంలో ఉన్న అన్య రాజులు వారిని మరి ఉరి తీసి, కోసి, బంధించి, చంపి ఎన్నో విధాలుగా హింసించి వారిని కంప్లీట్ భూలోకంలో లేకుండా మర్డర్ చేసినట్లుగా మనకు తెలియపడుచు. వారు చేసిన త్యాగాలకు, వారు చూపిన సువార్త సేవ, రాజ్య వ్యాప్తి కొరకు ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో క్రైస్తవ మతము ఉంది అంటే, క్రిస్టియన్స్ ఉండాలంటే, యేసు ప్రభు ఫాలోవర్స్ ఉండాలంటే, యేసు ప్రభు దేవుని అంగీకరించి ఆయన తన సొంతగా రక్షకునికి అంగీకరించి బాప్తిసాలు తీసుకొని దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయతలు కలిగి, తగ్గింపు మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నాడంటే అది వారు చేసిన త్యాగము, వారు చూపిన ప్రేమ, వారు అనేకమైన అనుభవించిన కష్టాలు. ఆ విధంగానే దేవుడు మన కొరకు, లోక పాపముల కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో కార్చిన రక్తమును బట్టి, ఆయన సిలువలో చేసిన త్యాగమును బట్టి, ఆయన సిలువలో చూపిన ప్రేమను బట్టి, ఆయన నా కొరకు, నీ కొరకు, మన కొరకు, లోకమంతటి కొరకు కొరడా దెబ్బలు తిని, చీడవబడి, శరీరం దున్నబడి, మరి కాళ్ళకు, చేతులకు మేకులతో కొట్టబడి సిలువలో మరణం పొందినంత వరకు, సిలువలో మరణము పొందినంత వరకు ఆయన విధేయత చూపి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణము అప్పగిస్తే మరి దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించుచున్నాడు అనే క్వశ్చన్కు అంశం ఈరోజు దేవుడు మనం ఎందుకు బ్రతికించుచున్నాడు అనే ఒక క్వశ్చన్కు మనము రకరకాల ఎన్నో విధాలైన జవాబులు, ఆన్సర్స్ మన హృదయంలోనే మనము ఆన్సర్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని వచనాలు మీకు చదివి వినిపించినాను, మీరు గమనించగలరని మనవి. యెషయా గ్రంథం 55:3, ద్వితీయోపదేశ ఖండం 29:5, యోహాను సువార్త 6:27, కీర్తన 119:47, కీర్తన 42:1, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, తర్వాత రోమా 16:20, తర్వాత ఎఫెసీ 6:10, 11, తర్వాత మత్తయి సువార్త 28:19, 20. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాలనే త్యాగం చేసిండు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించుచున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని కొరకు మనం ఏం చేయాలి అని మనం ఆలోచించినప్పుడు నాకు జవాబు ఒకటి దొరికింది. మత్తయి సువార్త 28:19, 20లో
మరి మీరు సమస్త జనులకు నా శిష్యులుగా చేడి, వారికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శక్తి ద్వారా బాప్తిసాలు ఇప్పించండి. యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకొనుటకు ప్రయత్నం చేయండి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మన జీవితాలలో పెందలగడ లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వెదుకుచూ, ఆయన చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం తెలుసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఈ విధముగా మనం మన ఆలోచనలు, మన తలంపులు దేవుడు సఫలపరచాలని, మన కోరికలను సిద్ధింపజేయాలని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుడు బాగు చేస్తుంటున్నాడు. ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకమైన జీవితం, విశ్వాసం, విధేయత, తగ్గింపు కలిగి జీవించినట్లయితే దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా చేయగలడు. కాబట్టి దేవుని వాక్యంపై దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని మనం దేవుని కొరకు ఆశపడి ఆయన యందు విధేయత కలిగి జీవించినట్లయితే అయితే మనం ఆయన స్వరము వినగలుగుతాం. చిత్తం అయితే ఆయన ముఖ దర్శనం కూడా చేయగలుగుతాం. కాబట్టి మన జీవితంలో మరియు మొదటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రెండవది దేవుని వాక్యంను పాటిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దాని యందు మనము జీవించాలని కోరుకుంటున్నాం. మూడవది దీన స్వభావం కలిగి మనం జీవించాలి. నాలుగవది క్రీస్తు అడుగు జాడల్లో మనం నివసించాలి. మొదటి ప్రార్థన జీవితం. రెండోది వాక్యమును పరిశోధించి వాక్యానుసారముగా జీవించడం. మూడవది దీన స్వభావం కలిగి జీవించాలి. నాలుగవది క్రీస్తు అడుగు జాడలలో నడుచుటకు మనం ప్రయత్నం చేయాలి. ఐదవది నశించిన ఆత్మల కొరకు పాటుపడాలి అని మనం ఆ విధముగా మరి జీవించాలని కోరుకుంటున్నాను. అక్షయమైన వాటి కొరకై కాకుండా నిత్య జీవం కొరకై మనం జీవించాలి. సాతాను మన కాళ్ళ క్రింద కాళ్ళ క్రింద తొక్కిస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనం సమస్త జనులను శిష్యులుగా చేయటం మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మరి ఈ యొక్క సమయం, ఈ యొక్క టైం, మరి ఆ సార్ దేవరకొండ ఆయన సార్ రానందుకు, మనం నాగవర్ధన్ సార్ పాస్టర్ రానందుకు, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గంధంపాల్ గారికి వందనాలు తెలియజేస్తూ, దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మరి మనము దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించుచున్నాడు అనే ఒక క్వశ్చన్ కు మనం ఎన్ని విధాలైన జవాబులు, ఆన్సర్స్ మనం దేవుడు అడిగినప్పటికీ చివరి ఆన్సర్ మాత్రం, అంటే నాకు తోచిన కాడికి, నాకు తెలిసిన కాడికి, నా అభిప్రాయం కాడికి, మత్తయి సువార్త 28:19-20 మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇయ్యుడి అని ఆ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చిన ప్రకారంగా మనం ఆ విధంగా మరి చేయటకు ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి చివరిగా ఒకసారి మత్తయి సువార్త 28 అదొకటి చదివి నేను ముగిస్తాను. 18వ వచనం, 21, మత్తయి సువార్త 28, 18, 19, 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. కాబట్టి ప్రజల దగ్గరికి మనం పోయినప్పుడు యేసు ప్రభు మనకు ఏ ఏ సంగతులు బైబిల్ ఆజ్ఞాపించిండో మరి వాటన్నిటినీ వారికి బోధించుడి అని చెప్తాను. ఇదిగో నేను
యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడు. దేవుడు ఎల్లప్పుడూ మనతోటి ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు ఆజ్ఞ సెలవిచ్చిండు. నేను కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నా. నేను మిమ్మలను ప్రేమించిన మీరును ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని దేవుడు సెలవిస్తుంటాడు. రెండవ ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించుటే. మన ఆరాధన ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటాడు. రెండవ ఆజ్ఞ ఇక మనందరికీ తెలిసింది, దేవుడు లోకంలో ప్రేమించినట్లే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకుని అని సెలవిస్తుండు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధమైన సంకల్పం, ఆ విధమైన ఉద్దేశం, ఆ విధమైన ఆలోచనలు, ఆ విధమైన హృదయాలు కలిగి మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.